మాఫియా అంటే మేము ఇన్హెరిట్ చేసింది కూడా పెద్ద లైబిలిటీ, మామూలు లైబిలిటీ కాదు. మా నెత్తిన భారం మోసి తంటాలు పడి కింద పింద ఎట్లో పడి రైతు భరోసాలు ఇవి అవి మేము ఎక్కడైతే సామాజిక పరంగా మనం వాళ్ళని బలపరచాలో అక్కడ ఫోకస్ చేస్తూ ఆయన చేస్తున్నాయి. కొన్ని మాకు నెగిటివ్ ఇది వచ్చింది, కొన్ని హైడ్రా డిమాలేషన్స్, ల్యాండ్ ఇష్యూస్ పైన కొంచెం మాకు నెగిటివ్ ఇమేజ్ ఉంది, నేను లేదంటం లేదు. అది కోర్ట్స్ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. హైడ్రా పెట్టాల్సి లేకుండా లేదండి, హైడ్రా బేసిక్ కాన్సెప్ట్ ఇస్ ఎక్సలెంట్, మనం కాదనడానికి వీల్లేదు. ఇట్స్ అ వెరీ డేరింగ్ విజన్ మనం పెట్టుకుంది. అది బేసిక్గా మనం అది స్టడీ చేస్తే ఇన్ థియరీ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. అది అమలు చేసే విధానంలో అదే అంటారు చూడండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోతే కష్టం అనేది అట్లా అయింది. అంటే ఫెయిల్యూర్ ఎవరిది? రంగనాథ్ అంటారు. రంగనాథ్ నేను అన్ను, ఇట్స్ నాట్ హిజ్ దిస్ థింగ్. ఆ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ఏమని ఇచ్చారు, పేదల గుడిసెలు అవి కూల్చేది లేకుండా అంటారు. లేదు అట్లా కూల్చేది లేదని కాదు. ఆర్ఎన్ఆర్ ఫస్ట్ యూ రీహాబిలిటేట్, యూ గివ్ దెమ్ అ ఛాన్స్. నువ్వు పండగ ముందు చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము పేదవాళ్ళని జరిపి వాళ్ళ కష్టాలకు వాళ్ళు గురవుతే దట్స్ నాట్ అవర్ లక్ష్యం. అంటే కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు, వాళ్ళు టైం ఇస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకొని అట్లా సంవత్సరాల తరబడి స్టే. మరి కోర్టులు కూడా నిద్రలేయాలి కదండి. కోర్ట్ కాంట్ బికమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఫర్ అస్ కదా. కోర్ట్ షుడ్ ఆల్సో అప్లై దే మైండ్. ఏ జస్టిస్ ఇండ్ల ముందు మేము గుడిసెలేస్తాము ఒప్పుకుంటారా వాళ్ళు? అందరికంటే ముందు చై అని లేసేది వాళ్ళే. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వేరే ఇల్లు ఇచ్చి ఇప్పుడు ఈ దేశంలోనే కాదు, చైనాలో అక్కడ మీరు ఇతర దేశాల్లో చూడండి, డెవలప్మెంట్ అండ్ ఇది అన్నప్పుడు రోడ్స్ ఎక్స్పాండ్ అవ్వాలా, కొత్త బిల్డింగ్స్ రావాలా, మన డ్రైనేజెస్ ఇది చేయాలా, ఇవన్నీ ఉంటాయి. లేదు మనం పేదవాడు, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనిమీస్. అసలు కాంగ్రెస్ పార్టీ ఉండేదే పేదవాడి కోసం. సో హైడ్రా హ్యాండిల్ కరెక్ట్గా చేయలేదు. కాన్సెప్ట్ హైడ్రానే కాదు, కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్. కొన్ని అవకతవకలు మీ మీడియా పుణ్యాన్ని కూడా మీరు ఉన్నది లేనిది పెంచేసి 70 mm చూపించేస్తారు. చిన్న చిన్న కొరతలు కూడా. నాకు ఇంకొక ఇష్యూ కనిపించింది. ఒకటి ఏంటంటే బిల్స్ పెండెన్సీ ఆఫ్ ది బిల్స్ చాలా, అంటే గత ప్రభుత్వం పెట్టిందా, లేకపోతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల వరకు ఇవ్వాలి. కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్లు కూడా. తర్వాత ఆరోపణలు వస్తున్నాయి బిల్స్కి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి. అవునండి, అదొకటి వెరీ బ్యాడ్. హిట్ హస్ వెరీ బ్యాడ్లీ. అండ్ సిగ్గుచేట్ అది. అండ్ అది ఇమీడియట్లీ అది కరెక్ట్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. అండ్ దానివల్ల అందరము చెడిపోతాం, ఒకరు కాదు, అందరికీ మట్టి బురద రాసుకున్నట్లయింది. ఇట్స్ నాట్ గుడ్. దట్ ఇమీడియట్లీ సీఎం షుడ్ టేక్ కంట్రోల్. ఇప్పుడు మీరు ప్రజల్ని కలవరు, ఎమ్మెల్యేలని కలవరు, మీరు ఫోన్లు ఎత్తరు, ఈ ఎవడు ఇన్ఛార్జ్ ఎవడికి తెలీదు. ఈ ఇమేజ్ హ్యాస్ టు గో. You are in command. अरे how can you be घोड़सवार तुम और लगाम किसी और के हाथ में? రేవంత్ రెడ్డి కలవట్లేదంట ఆరోపణ. లేదు మినిస్టర్లు, కొంతమంది మినిస్టర్లు, ఆఫీసర్స్ ఎవరికన్నా రిలీఫ్కి ఎక్కడ వెళ్ళి ఈ బిల్స్ సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తెలుసా? బిల్స్ సంబంధించి ఇట్లా డబ్బులు అడుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ నోటీసులు ఉందా? అంటే ఇదిగో థ్యాంక్స్ టు మీడియా, సెక్రటేరియట్లో వెళ్ళి అల్లరి చేశారు, అంత పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వస్తుందని అంటే ప్రపంచం అందరూ పేపర్లు చదువుతారు కదండి. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ఆవులు ఇచ్చే ముందు అక్కడ చేరిపోతూ ఉంటాయి. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలవు. బట్ వీ హ్యావ్ మోర్ ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారు దాని మీద. నేను రేవంత్ తీసుకోవాలని కాదు, రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి దాని మీద. బిల్స్ హీ ఈజ్ చీఫ్ మినిస్టర్. నాకు ఆయన బిల్స్, ఆయన ఫ్రీడమ్ ఉందా? ఆయన మంత్రులు శాఖలు మార్చాలంటే మార్చనివ్వట్లేదట కదా. ఎవరు చెప్పారండి ఈ కథలన్నీ? మరి ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా తీసేయలేదు, శాఖ మార్చలేదు. అవును, ఎందుకు తీసేయాలని ఎక్కడన్నా కొత్తగా చేర్చుకున్నాడు తప్ప ఎక్కడన్నా రూల్ ఉందా అర్జెంటుగా తీసేయాలని చెప్పి? అంటే నాన్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ని బ్యాడ్
టాక్ వచ్చే విధంగా గవర్నమెంట్కి బ్యాడ్ ఇమేజ్ వచ్చే విధంగా చేస్తే మరి ఏమండి 10 ఏళ్ళు కేసీఆర్ బ్యాడ్ ఇమేజ్ని ఎవరేం చేయగలిగారు చెప్పండి? అది ఆయన తీసేశాడు. ఆయన తీసేది రాజయ్యను 3 నెలల్లో డిస్మిస్ ఆయన చేశాడు. ఏం తీసేయలేదు. అది తీసిండేది ప్రజలు తీర్పిచ్చారు. ఈటల రాజేందర్ని తీసేస్తే ఆయన వాళ్ళది ఇంటర్నల్ ఆంతర్యంగా ఏం రహస్యాలు ఉన్నాయో ఇప్పుడు మీకు డెఫినెట్గా హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఉందా రేవంత్ రెడ్డికి? ఏమండి, వెన్ యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఇన్ కంట్రోల్. ఆయన ఏమన్నా చెప్తున్నాడు ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ అని? అది చెప్పుకుంటే దట్స్ సిగ్గుచేటు. దట్స్ నాట్ కరెక్ట్. యు ఆర్ ద సీఎం, యు ఆర్ రన్నింగ్ ద స్టేట్. ఎట్లా మరి బిల్స్ ప్రాబ్లం ఎట్లా? ఏమండి ఈ బిల్స్ నాకు తెలియదు, కానీ అబ్జెక్షన్ ఐ హ్యావ్ అబౌట్ బిల్స్ ఇస్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్స్ వాళ్ళకి కేటాయించాలి. ఐ అగ్రీ దట్ మాకు బోల్డ్ అంత లోడ్ వచ్చి పడింది. పాత గవర్నమెంట్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఎ లాట్ ఆఫ్ న్యూసెన్స్, కాదంటలేదు. కాకపోతే దీంట్లో మనం విడతల వారిగా విడుదల చేసి అందరికంటే పాతగా ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళ కాడ నుంచి వీ షుడ్ గివ్. వాళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద పెద్ద పడ్డారు. కాంట్రాక్టర్లు బిల్లు తీసుకుంటారు, ఆ డబ్బులు కాంగ్రెస్ హైకమాండ్ ముడుతున్నాయి. ఎలక్షన్ ఫండింగ్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటారు. అంటే వీళ్ళు ఫస్ట్ చీఫ్ మినిస్టర్లు కాదు, లాస్ట్ చీఫ్ మినిస్టర్లు కాదు కాంగ్రెస్ పార్టీకి. ఈ ఒక్క రాష్ట్రమే కాదు కదా, మాకు ఇతర రాష్ట్రాలు కూడా. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది. ఇంకా మేము మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మొన్న 30% జీతాలు కట్ చేశారు. ఇక ఉన్నది మీ కర్ణాటక, తెలంగాణ. ఈ రెండు కేరళ మర్చిపోయారు. కేరళ ఇప్పుడే వచ్చింది కదా, పైసలు అప్పుడే పంపలేరు కదా. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తాన్ని కూడా సాదుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ఏ ఎన్నికల్లో సాగుతోంది ఇక్కడ. ఇది డైరెక్ట్ గా మీ మంత్రులు చెప్తున్నారు. ఎవరండి మంత్రులు? మేము హైకమాండ్ పంపిస్తున్నాం అని చెప్తున్నారు. దే ఆర్ అన్ఫిట్ టు రిమైన్ మంత్రీస్. నేను ఇది ఓపెన్గా చెప్తున్నా. ఈ విధంగా అజాగ్రత్తగా ఎవడైనా వాగినాడంటే మేమంతా హైకమాండ్గా అంటే మధ్యలో నువ్వెంత తింటున్నావు అంటే మరి జరుగుతుంది అదే కదా. బిల్స్ కి డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా. బిల్స్ కు డబ్బులు తీసుకున్నారని అవును రియాక్షన్ వచ్చింది. అది సమస్య పరిష్కరణ మేము చేయాలి, అది వేరే మాట. బట్ టు సే ఇదంతా కూడా హైకమాండ్కే పోతుంది. ఐఎమ్ సారీ. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవన్నీ తెలిసినా సరే? ఏమండి మీకేం తెలుసు? ఇంతకుముందు కూడా ఉండేది. అంటే వాస్తవంగా చెప్పాలంటే 6% ఎంతనో పెద్ద బిల్స్ లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 50 లక్షలు, కోటి రూపాయల దానిలో కూడా అబ్బో అసలు ఏ విధంగా పోల్చినా మేము బీజేపీ వసూలు చేసుకున్నంత మేము ఎక్కడ వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బిల్స్ కి డబ్బులు తీసుకోవట్లేదు. అబ్బో నాయన, ఎందుకంటే వాళ్ళు మేనే దోసుకుంటున్నారు. ఇంకా బిల్స్ డబ్బులే చిన్న వాళ్ళ మీద పడుతున్నారు కదా మీరు అన్నట్టు. వాళ్ళు దేశాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొద్దిమంది సీనియారిటీలు లేని వాళ్ళకి క్లియర్ అయిన సందర్భం ఉంది. వాళ్ళు నడుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు. మీ ఎమ్మెల్యేలను అడగండి, మీ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అడగండి. మీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేసిన డబ్బులు వస్తున్నాయా? ఏమో నాకు ఇంతవరకు వాళ్ళు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఐ డోంట్ నో. నాకు జెన్యున్లీ ఐ డోంట్ నో. నాకు ఎవ్వరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మా నా బిల్స్ క్లియర్. బట్ హైకమాండ్కి అయితే డబ్బులు ఏం ముట్టట్లేదు. ఏమండి హైకమాండ్కి ఇది ఫస్ట్ గవర్నమెంట్ కాదు, మేము వచ్చింది మొన్న. ఈ ఎన్నో రాష్ట్రాలు దేశమంతా నడిపిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. సో వాళ్ళు ఎవరు ఏం డబ్బులు పంపుతారు, ఎట్లా పంపుతారు, ఎందుకు మేమంతా కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళమే కాబట్టి మాకు తెలుసు. సో అంత అమాయకంగా ఎవరైనా మినిస్టర్లు మేమంతా ఇదంతా కేంద్రానికే పంపిస్తున్నాము అని మీ జేబులు నింపుకొని మీ ఆస్తులు పెంచుకొని మీరు కేంద్రం మీద రుద్దుతారంటే ఐ విల్ నాట్ అగ్రీ. ఐ హ్యావ్ స్ట్రాంగ్ అబ్జెక్షన్స్. అంత కేర్లెస్గా ఎవరైనా వాగుతున్నారంటే వాళ్ళకి అతి త్వరలో తెలిసి వస్తుంది. అతి త్వరలో అంటే శాఖలు మారచ్చు, మంత్రివర్గం ఏమైనా అవ్వచ్చు. తోక కత్తిరించి సున్నం కూడా పెట్టచ్చు. తోక కత్తిరించాలి, కత్తిరిస్తేనే. ఎస్ ఎందుకంటే ఇది ఒక వ్యక్తి గురించో ఆడు చుట్టం గురించో గొట్టం గురించో కాదు. దిస్ పార్టీ ఈజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 130 years. ఎన్నో త్యాగాలు మోసిన పార్టీ, ఎంతమందో నాశనం అయిపోయిన పార్టీ, ఎంతమంది సోనియా గాంధీ ఎంతమందిని పోగొట్టుకుంది. ఏ ఆస్తి నువ్వు పంపించినా ఆమెకి ఇది సరిపోదు. ఆమె లోటు అది ఎంత ఆమె లోటు పడింది ఎంత అనేది అందరూ అర్థం చేసుకోవాలి, మర్చిపోకూడదు. రోజులు మారాయి, రాజకీయాలు మారాయి, ఐ అగ్రీ. బట్ బేసిక్ సిద్ధాంతాలు మారలేదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాళ్ళకి సామాన్యుడికి నిలబడింది. మీరు నలుగురు ఉన్నారు పవర్ సెంటర్స్. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం బట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడే మీరు అన్నారు కదా రేణుకా చౌదరి నోవేర్ అని, సో నన్ను తీసేయండి, ఆడు ఉండేది ముగ్గురే, వాళ్ళ ముగ్గురిని అడగండి. ఖమ్మం జిల్లాకన్నా న్యాయం జరిగిందా ఈ 2.5 సంవత్సరాలు? హయ్యెస్ట్ నాకు తెలిసి 90% రిజల్ట్ వచ్చింది. సరే గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జేనాయుడు కాబట్టి 100% రిజల్ట్. అది ఖమ్మంలో నెక్స్ట్ 10 సీట్లు 5-6 సీట్లు వస్తాయా కాంగ్రెస్కు? రావాలనే నా ప్రయత్నం. మళ్ళీ కూడా మేము 9 ఏమండి, ఒక భ్రమ అయితే నేను దూరం చేస్తాను. ఎవరో పార్టీకి వచ్చేసి వాళ్ళు చేరిపోయినాక మేము 10 సీట్లు అనేది ప్రచారం చేసింది మీరు దుష్ప్రచారం. వాస్తవానికి దట్ ఈస్ ద బ్లఫ్. ఎవ్వరూ లేనప్పుడు కూడా మేము 9 సీట్లు వాపస్ ఇచ్చాం. నేను ముందే రాసిచ్చాను, కేంద్రంలో రాసిచ్చాను. యూ విల్ నో తర్వాత కూడా వీ విల్ గివ్ యూ ద 9 సీట్స్. అంచెలంచెలుగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ వచ్చింది మేము కార్యకర్తలు, నేను కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు. మేమందరం పనిచేసి భుజానికి భుజం మానిచ్చి రాత్రి పగులు మేము తిండి ఆహారాలు మానేసి మేము పనిచేసిన రోజులు ఉన్నాయి. దాని ఫలితం ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి గొప్పగా వాళ్ళు టీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చినందుకు మేమంతా గెలిచేసాం, ఫర్గెట్ ఇట్, దట్స్ బుల్షిట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవ్వడం ఆ సమయంలో ప్లస్ పాయింటే కదా. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఆయన పార్టీలోకి రావడం అడ్వాంటేజ్ అయింది కదా. అందరూ ప్లస్సే. వరంగల్లో చంద్రశేఖర్ గారు, ఇంకెక్కడ జూపల్లి గారు కానీ ఎవరు వచ్చినా ప్లస్సే అనుకున్నాము. పార్టీ బాగుపడాలి, పార్టీ గెలవాలి. ఈ మధ్య పాపం పొంగులేటి టార్గెట్ చేసినట్టున్నారు. అవునా? నాకు అనిపించింది. ఏ విధంగా అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇష్యూ బీఆర్ఎస్ రేజ్ చేసింది. న్యాచురలీ ఆయన ఒక్కడే కాస్త నోరిప్పి వాళ్ళకి అగెయిన్స్ట్గా స్టేట్మెంట్ అన్నా ఇస్తున్నాడు పుణ్యానికి. కనీసం ఆ మాత్రం అన్నా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ అవుతాడు. అఫ్ కోర్స్ అది అవుతుంది. వాళ్ళు ఎవరైనా పొగుడతారా? బీఆర్ఎస్ టార్గెట్ కావాలి కానీ మీ ప్రభుత్వమే టార్గెట్ చేసింది కదా. మీరు అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఆయనని. నేను టార్గెట్ చేసింది బీఆర్ఎస్ అని అనలేదు, మీ ప్రభుత్వమే టార్గెట్ చేసింది అంటున్నా పొంగులేటి. ఏ విధంగా? హీఈస్ హోల్డింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. ఏ విధంగా టార్గెట్ అయ్యారు ఆయన? అంటే ప్రభుత్వం నుంచో లేకపోతే మీ తోటి మంత్రుల నుంచో ఆయన ఏదో ల్యాండ్ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి, ప్లస్ మైనింగ్లో మన గవర్నమెంటే ఫైన్ వేసిందని ముఖ్యమంత్రి చెప్పారు అసెంబ్లీలో. దేనికి ఫైన్ వేసింది? ఏదో మన అక్రమ మైనింగ్ అని చెప్పి రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఆయన నాకు ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కాదని ఆయన చెప్తున్నారు, ప్రభుత్వమే రాఘవ కన్స్ట్రక్షన్కు ఫైన్ వేసిందని చెప్తుంది. అది దట్ షుడ్ బి ఇమీడియట్లీ క్లారిఫైడ్ అండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, అట్లా రాకూడదు. మీ ప్రభుత్వంలోనే టార్గెట్ జరిగింది. ఆయనకు మొదట్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు కావాలని ఆయన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అంటారు. ఎందుకు ఏమొస్తుంది ఆయన అప్రతిష్ట పాలు చేసి? మీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏందో నాకు తెలియదు. అదంతా విచిత్రం. మొదట్లో ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉండే ఇప్పుడు దూరం అయ్యారు అని అంటారు. ఇవన్నీ మీరు కలుపుకొని చెప్పే కథలు సార్. వాళ్ళందరూ బాగానే ఉన్నారు శుభ్రంగా, రోజు కలిసి. హైకమాండ్ దగ్గర ప్రాధాన్యత పెరుగుతోంది ఆయనది అని చెప్పి కట్ చేశారు అంటారు. ఎవరిది పెరుగుతా ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎలా అంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన జాయిన్ అయ్యారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆయనతో పాటు 10-12 మందిని జాయిన్ చేయించారు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని, వాళ్ళని అందరినీ గెలిపించాడు. జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ ఆయన మనుషులే. సో ఇప్పుడు ఏంటి కంప్లైంట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వచ్చిన తర్వాత సరే మీరు అన్నట్టు రెవెన్యూ పోర్ట్ఫోలియో ఐడెంటిఫైఆర్ ఇచ్చారు, హౌసింగ్ కానీ ఇచ్చారు, కానీ ఇండైరెక్ట్ గా ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు ల్యాండ్ విషయాల్లో లేదా వేరే విషయాలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాటికి. అసలు చేసే దుష్టులనేమో నెత్తినెక్కించుకొని కిరీటాలు పెడుతున్నారు. ఇవన్నీ ఇట్లా చేసి ఇట్స్ వెరీ ఫూలిష్. ఇప్పుడు పొంగులేటిని గెలకటం కానీ ఇదిగా చేయటం, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ మిస్టేక్. అది నిజం కూడా కాదు. మీరు చెప్తాం, మీరు అంటున్నారు, మీడియా వాళ్ళు చెప్పేదంతా మేము నమ్మేస్తాం. అమ్మో బాబోయ్ ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు మీరు చెప్పారు, మీరే చెప్పారు నామినేటెడ్ పోస్టులన్నీ కూడా